హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరామ్ ఫుట్వేర్, బంజారాల్స్, హైదరాబాద్. ఒకసారి మన దగ్గరికి చెప్పులు తేవడం జరిగిందండి. సార్ మన సబ్స్క్రైబర్ అనమాట. మన రీల్స్ చాలా చూసిర్రు, ఈ చెప్పులు అవుతాయి అన్నట్టు తేవడం జరిగింది మన దగ్గరికి. ఇవి తెచ్చినాక చూస్తే ఏమైపోయిందంటే ఆ స్టిచ్చింగ్ వర్క్ మీరు చూస్తారు కదా, 1 ఇంచ్ కుట్టుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆ స్టాప్ జరకు కుట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అరికాల కింద భాగంలో కూడా మొత్తం రఫ్ అయిపోయిందండి. ఆ స్టాప్ చూసరికి లేవన్నమాట. ఇంకా సార్ నేను ఏమన్నా ఒక పని చేయండి సార్, కొత్త చెప్పులు చేస్తే బెస్ట్ ఏమో అని చెప్పినానమాట. అయితే మీతో అయితే అడిగారు, చేద్దాం సార్ అని చెప్పిన. కింద సోల్ కూడా ఏమైందంటే మొత్తం అరిగిపోయిందన్నమాట. గ్రిప్పుడు సరిగ్గా లేదు. ఇంకా సార్ దూరంకి వెళ్ళి వచ్చారు. ఇంకెందుకు నాకు రిటర్న్ పంపించాలి అనిపించలేదు. చేద్దాం లేదంటే పని ఒప్పుకున్నాను ఇది. ఎందుకంటే నాకు కూడా ప్యాషన్ అనమాట పని చేయడం. ఎందుకంటే ఎవరు చేయని పని మనం చేయాలి, ఇంకా డిఫరెంట్గా ఏదైనా చేయాలి అని ఉంటుంది నాకు కూడా ఎప్పుడు. కానీ మన దగ్గర అండి పాత పని అయితే ఒత్తిడి చాలా ఉంది. అయినా రిస్క్ తీసుకొని పని చేద్దామని తీసుకోవడం జరిగింది. సార్ కూడా ఏమన్నా ఒక 10 days టైం పడుతుంది సార్ అని చెప్పిన. సరే పర్లేదు మీరు తీసుకొని చెయ్యండి అని చెప్పారు. నేను చెప్తున్నా కదా, ఈ వర్క్ అయినా కానీ మీరు నమ్మరు, అంత ఎక్సలెంట్ వర్క్ అయింది. అంటే మనకేందంటే చాలా మంది కూడా ఎంతోమంది మనం అడిగిరన్నమాట. చాలా మంది మీరు చేస్తారు రాజు గారు అని. నేను ఎంతవరకు కమిట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఈ మధ్యకాలం ఎందుకు ఇలాంటి చెప్పు చేసి వీడియోలో పెడదామన్న ఒక థాట్ వచ్చింది నాకు కూడా. ఎందుకంటే అండి ఒక 2-3 నువ్వు తీసుకుని అడ్వాన్స్ వాపస్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉన్న సబ్స్క్రైబర్సే, నాకు వీలు పడక చేయలేదు. ఈ వర్క్ ఒకసారి చేస్తారు, ఒకసారి మీరు చూడండి. అగర్ వర్క్ మంచిగా కూడా ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఓకేనా. సారు చెప్పులు చేయమని చెప్పింది సాయిబాబా. అసలు ఏం వచ్చింది సాయి బాబా, ఇది చూస్తుంటే షర్ట్ అసలు మనం కూడా ఎక్స్పెక్ట్ చేసా అన్న. జబర్దస్త్ వచ్చిందంటే మధ్యాహ్నం ఒక వీడియో పెట్టినా నా ఇన్స్టాగ్రామ్ లా 6,000 మంది చూసి సాయిబాబా ఓ 2-3 hours లా. అసలు మామూలుగా కాలే సాయి చెప్పు. అయితే చెప్తున్నా కదా, సార్ ఏం చేసి